ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జూన్ 6, 2025. లేవియా కాండము 26వ అధ్యాయం 21వ వచనము. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించేదను. ఆమేన్. ఒక్కోసారి మనల్ని చూసి మనం చాలా దిగులు పడుతూ ఉంటాం. ఏంటి ఈ జీవితం, ఇన్ని కష్టాలు బాధలు నాకే ఎందుకు వస్తున్నాయి అని చాలా దిగులు పడిపోతామే కానీ అవన్నీ మనకు రావడానికి గల కారణాల గురించి ఆలోచించం. అందుకు మూలం ఏంటో మనకు తెలియక గింజుకుంటూ ఉంటాం. మన కష్టాలకి బాధలకి కారణం దేవుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛ. మన హృదయంలో పుట్టే చెడ్డ ఆలోచనలను మనం నియంత్రించుకోలేక వాటిని అమలు చేయడం వలన మనకు సమస్యలు తలెత్తుతున్నాయి. దేవునికి వ్యతిరేకంగా చేసే పనులను బట్టి మనం కష్టాల్లో పడతాము. మనకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా అవి మనకు దేవుని దగ్గర నుండే వస్తాయి. ఈ కష్టాలు బాధలు రావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, దేవునికి అవిధేయతగా జీవిస్తూ మనం చేసే పాపాలకు శిక్షగా వస్తాయి. 2, మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనల్ని పరీక్షించడం ద్వారా విశ్వాసంలో బలపడడానికి వస్తాయి. ఇటొచ్చి ఈ కష్టాలు బాధలు వచ్చినప్పుడు బెంబేలెత్తి పడిపోయేది దేవునికి అవిధేయతగా ఉండేవారి తప్ప దేవుని బిడ్డలకి అలాంటి పరిస్థితి ఉండదు. మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవునికి వ్యతిరేకమైన పని ఏమైనా చేశామేమో అని పరీక్షించుకోవాలి. దేవుని మాట వినకుండా ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించిన వాళ్ళకి ఎలాంటి శ్రమలు వస్తాయో దేవుడు చెప్పాడు. లేవి కాండం 26వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల్లో, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల మీ కన్నులను క్షీణింపజేయునట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, నేను మీకు పగవాడనవుతును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు అంటూ దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. దేవుడు మాట వినకపోవడం వలన వచ్చే ఇలాంటి కష్టాలు బాధలు ఎంత భయంకరంగా ఉంటాయో 26వ అధ్యాయం మొత్తం చదివితే తెలుస్తుంది. ఈ భూమి మీద జీవించే తాత్కాలికమైన జీవితాన్ని ఇలాంటి శ్రమలతో జీవిస్తే ఇక దేవుడిచ్చిన ఈ విలువైన జీవితానికి అర్థం ఏముంటుంది? నా మాట విను అని మన పిల్లలతో మనం ఎందుకు చెప్తాం? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కదా. దేవుడు నా మాట వినండి అని మన భవిష్యత్తు బాగుండాలని చెప్తాడు తప్ప మనం కష్టాలు బాధలు పడాలని కాదు. ఈ లోకభోగాలు అనుభవించాలన్న తపనతో దేవుని మాట వినడానికి మన మనసు అంగీకరించదు. ఎవరి జీవితాల్లో అయితే దేవుడు ఉండడో ఆ జీవితాలు నరకప్రాయంగా ఉంటాయి. ఎవరి జీవితంలో దేవుడు ఉండడో వాళ్ళే ఏంటి ఈ జీవితం అని వాళ్ళ జీవితం మీద వాళ్ళకి విరక్తి పడుతుంది. ఎవరి జీవితంలో దేవుడు ఉంటాడో వారి జీవితంలో సంతోషాలు సమాధానాలు ఉంటాయి. దేవుని మాట వింటే దేవుడు మనకి ఎలాంటి మేలు చేస్తాడనేది 26